सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते। ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం। దినఫలం కార్యక్రమానికి స్వాగతం। 2025 నవంబర్ నెల 17 సోమవారం। ఈరోజు త్రయోదశి పూర్తిగా ఉంది। చిత్తా నక్షత్రం సాయంత్రం వరకు ఉంది। ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు। ఈ మేషరాశి వారికి ఈ సోమవారం రోజున చతుర్థములో గురువు సంచరిస్తున్నాడు। జన సంబంధాలు పెరుగుతాయి। కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది। పూర్వపుణ్య బలం పెరుగుతుంది। మీ మాటకు విలువ పెరుగుతుంది। సమాజంలో గుర్తింపు కూడా తెచ్చుకుంటారు। వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు। షష్టంలో చంద్ర సంచారం వల్ల ఎటువంటి పోటీనైనా సులభంగా ఎదుర్కొని మంచి విజయాలను సాధిస్తారు। సంతోషకర వాతావరణం నెలకొంటుంది। కుటుంబ సౌఖ్యాన్ని కూడా అనుభవిస్తారు। అష్టంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు కానీ వ్యాపార అభివృద్ధి కానీ ఆర్థికంగా బలపడేటువంటి పరిస్థితి కానీ జన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధించే విధానం ఈరోజు ఉంటుంది। లాభంలో రాహువు సంచరిస్తున్నాడు। చాలా విషయాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటున్నాయి। నూతన వ్యక్తుల వల్ల కానీ నూతన వ్యాపారాల పరంగా కానీ విదేశీ వ్యవహారాలు కానీ అనుకూలంగా ముందుకు సాగుతాయి। అష్టంలో రవి సంచారం వల్ల ఈరోజు కొన్ని మీ ఆలోచనలు కలిసిరావు। సంతానం విషయంలో కూడా ఆటంకాలు కనిపిస్తుంది। అధికారులతో మనస్పర్ధలు కానీ అభిప్రాయ భేదాలు కానీ అవకాశం కనిపిస్తుంది। చందనపు రంగు వస్త్రధారణ చేయండి। సూర్య భగవాన్ని దర్శించండి। సూర్యాష్టకం చదువుకోండి। గోధుమలను లేక గోధుమ పిండిని పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు। వృషభ రాశి వారికి సోమవారం రోజున సప్తమంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది। వ్యాపార విస్తరణ జరుగుతుంది। వ్యాపార అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంది। లాభంలో శని సంచరిస్తున్నాడు। వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి। పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు। వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు। షష్టంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది। మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి। సంతోషంగా కాలం గడుపుతారు। సప్తంలో కుజుడు సంచరిస్తున్నాడు। జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు భూవాహన సమస్యలు ఖర్చులు కలహాలు పెరగడానికి అవకాశం కనిపిస్తుంది। ఈ రాశి వారు ఈ రోజున ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి। సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి। సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి। కందిపప్పు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు। మిథున రాశి వారికి ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది। కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది। జన సంబంధాలు పెరుగుతాయి। సమాజంలో పేరు ప్రఖ్యాతులు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణింపు కనిపిస్తుంది। పంచమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు। ఆత్మీయుల కలయిక ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది। వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు। షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో చాలా పనులు ఈరోజు మీరు పూర్తి చేస్తారు। మంచి విజయాలను సాధిస్తారు। అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు। షష్టంలో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సంతోషకర వాతావరణం నెలకొంటుంది। కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు। ఆర్థికంగా కూడా బలపడతారు। చతుర్థంలో చంద్ర సంచారం ఉంది। మీ మాటల వల్ల అపార్థాలు కానీ ఒక విషయంలో అశాంతి నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది। ఈరోజు తెలుపు రంగు వస్త్రధారణ చేయండి। లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి। లలితాదేవిని సందర్శించండి। బియ్యం పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు। కర్కాటక రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి। విద్యా సంబంధన విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు। సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు। తృతీయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు। జన సహకారం బాగుంటుంది। మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి। సంతోషకర వాతావరణం నెలకొంటుంది। ఈరోజు చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ విందు వినోదాల్లో పాల్గొనడం వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా కాలం గడిపే పరిస్థితి వృత్తి ఉద్యోగాల్లో మంచి ఆదాయాన్ని కూడా అందుకుంటారు। అష్టంలో రాహువు సంచరిస్తున్నాడు। దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా కనిపిస్తున్నాయి। చందనపు రంగు వస్త్రధారణ చేయండి। కనకదుర్గాదేవిని దర్శించండి। శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి। మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు। సింహరాశి వారికి సోమవారం రోజున తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగా ఉంటుంది। వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు। ఆనందకరంగా సంతోషంగా కాలం గడుపుతారు। జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు। జన సంబంధాలు పెరుగుతాయి। సంతోషకర వాతావరణం నెలకొంటుంది। కుటుంబంలో సంతోషకర వాతావరణం శుభ కార్యక్రమాల నిర్వహణ మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది। చతుర్థంలో బుధుడు సంచరిస్తున్నాడు। మీ మాటకు విలువ పెరుగుతుంది। స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు। వ్యాపార అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి బాగుంది। అష్టంలో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు।
జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఈశ్వర దర్శనం చేసుకోండి. బిల్వాష్టకం పారాయణం చేయండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల సునాయాసంగా చాలా పనులు పూర్తి చేస్తారు. మంచి లాభాలను, సంతోషకర వాతావరణాన్ని, విజయాలను అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో, వారి సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మంచి ఆదాయాన్ని కూడా అందుకుంటారు. షష్టమంలో రాహువు సంచరించడం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా మంచి విజయాలను సాధిస్తాయి. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేష దర్శనం చేయండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు బాగా పెరుగుతాయి. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయంలో బుధుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. షష్టంలో శని సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి విజయాలను, లాభాలను అందిపుచ్చుకుంటారు. దశమంలో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. విద్యా సంబంధన విషయాల్లో ప్రతికూలతలు కనిపిస్తుంది. పని భారము, శ్రమ అధికమయ్యేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారిని సందర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను గురువారం రోజు గురువులకు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి, అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. విద్యా సంబంధన విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లాభంలో చంద్ర సంచారం వల్ల తల్లి నుంచి ఆశీస్సులు అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. ఈరోజు జన్మరాశిలో కుజుడు సంచరిస్తున్నాడు. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు అపార్థాలకి, అభిప్రాయ భేదాలకి అవకాశం కనిపిస్తుంది. భూవాహన సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఈ రాశివారు ఈరోజు ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుసు రాశి వారికి సోమవారం రోజున తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారంతో పాటు విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. మంచి ఆదాయాన్ని, లాభాలని, సంతోషకర వాతావరణాన్ని మీరు అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. మంచి విజయం సాధిస్తారు. మంచి లాభాలను కూడా అందుకుంటారు. వ్యయములో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఈ రాశివారు ఈరోజు తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారికి సోమవారం రోజున తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. సప్తంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పెద్దవారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. విద్యా సంబంధన విషయాల్లో సానుకూలత కనిపిస్తుంది. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భూముల వల్ల కానీ, వాహనాల వల్ల కానీ లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అనుకోకుండా నూతన అవకాశాలను, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు, తండ్రి నుంచి ఆశీస్సులు, ప్రభుత్వం నుంచి ఆదాయము అందుకుంటారు. దశములో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. ఆత్మీయులతో మనస్పర్ధలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది.
ఈరోజు నీలం రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకధార స్తోత్రం పారాయణం చేయండి. ఆలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారికి సోమవారం రోజున భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. సమాజంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, రాజకీయ నాయకులకు మంత్రి పదవులు కానీ వచ్చే సూచన కనిపిస్తుంది. దశమంలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం తాలుస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఆనందకరంగా సంతోషంగా ఉంటారు. అష్టంలో చంద్ర సంచారం వల్ల మానసికమైన అశాంతి అధికమవుతుంది. నిరాశ కలుగుతుంది. కొన్ని విషయాలను మీరు ప్రశాంతంగా ఉండలేకపోయేటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఈరోజు తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి సోమవారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇష్టంగా పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. సంతోషంగా ఉంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. తల్లి ఆశీస్సులు కూడా అందుకుంటారు. అష్టంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. సంతోషంగా ఉంటారు. భాగ్యంలో బుధుడు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి అశాంతి, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, సమాజంలో మీకు చెడు పేరు వచ్చే సంఘటనలు కొన్ని జరగడానికి అవకాశం ఉంది. ఈ రాశివారు ఈ రోజున చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షాస్తోత్ర పారాయణం, ఆకుకూరలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలను చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.